గత కొన్నేళ్లుగా బాలయ్య బాబు టైం అద్భుతంగా నడుస్తోంది. ఎందుకంటే ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతోంది. పరాజయం అనేది బాలయ్య దరిచేరేందుకు కూడా భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న బాలయ్య యంగ్ హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుతూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఏ డైరెక్టర్తో సినిమా చేసినా కూడా తప్పకుండా సూపర్ హిట్ అయిపోతుందనే సెంటిమెంట్ బలపడుతోంది. అది నిజమేనన్నట్టు ఇప్పుడు ఓ రేర్ కాంబినేషన్లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ హరీష్ శంకర్ కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ వంటి మెగా హీరోలతోనే కాదు, ఎన్టీఆర్, రవితేజ వంటి మాస్ హీరోలతో సైతం సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు హరీష్ శంకర్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న హరీష్కి మిస్టర్ బచ్చన్ పెద్ద స్పీడ్ బ్రేకర్గానే మారింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ ప్రభావం పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పడుతుందేమోనన్న ఆందోళన హరీష్లో ఉంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా పూర్తవడానికి ఇంకా టైం పడుతోంది. ఈలోగా బాలయ్య బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. బాలకృష్ణతో సినిమా చేస్తానని హరీష్ ఎప్పటినుంచో చెబుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందనే వార్త బలంగా వినిపిస్తోంది. బాలయ్యకు హరీష్ చెప్పిన స్టోరీ ఓకే అయినట్టు తెలుస్తోంది. యష్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిన్ ప్రొడక్షన్స్ సంస్థ బాలయ్య, హరీష్ శంకర్ల సినిమాను నిర్మించనుందని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 చిత్రం చేస్తున్న బాలయ్య అది పూర్తి కాగానే హరీష్ సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్, మిస్టర్ బచ్చన్ షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ రీమేక్ సినిమాలే. ఇప్పుడు బాలకృష్ణ కోసం హరీష్ శంకర్ సొంతంగా ఒక కథ రెడీ చేశారట. ఆ కథ బాలయ్యకు బాగా నచ్చిందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుంటున్న బాలకృష్ణతో సినిమా చేసి హిట్ ట్రాక్లోకి రావాలని చూస్తున్న హరీష్ శంకర్కి ఇది మంచి అవకాశం కాబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. మాస్ సినిమాల్లో తన స్టైల్ చూపించడంలో దిట్ట అయిన హరీష్ ఈ సినిమా ద్వారా రీమేక్ డైరెక్టర్ అనే ట్యాగ్ను చెరిపేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ టాప్లో కొనసాగుతోంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఘన విజయం సాధిస్తోంది. ఈ క్రమంలోనే హరీష్ శంకర్కి బాలయ్యతో సినిమా చేయడమే పెద్ద అవకాశంగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హరీష్ మళ్ళీ టాప్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ చేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 సినిమాలొచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా అఖండ బాక్సాఫీస్ను షేక్ చేసింది. అలాగే అఖండ సినిమా దగ్గర నుంచి బాలయ్య వరుసగా 4 బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బోయపాటి సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో టాలీవుడ్లో మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హరీష్ శంకర్ బాలయ్యతో ఓ సినిమా తీస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అయితే ఇది ఎట్టకేలకు ఇప్పుడు కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.